ఖాండవవన దహనం. గాండీవమనే ధనుస్సును బ్రహ్మ మొదట తయారు చేశాడు. ఇది అన్యాయవంతుల్ని, క్రూరుల్ని దండిస్తుంది. ఇది దివ్య ధనుస్సు. దీనిని ఏ ఆయుధము తాకినా భస్మమైపోతుంది. ఒకేసారి ఒకే సమయంలో 1,00,000 మందితో పోరాడగల శక్తి దీనికి ఉంది. దేవతలు, దానవులు, గంధర్వులు దీన్ని పూజించారు. అవసరాన్ని బట్టి దీని శక్తి తగ్గటం, పెరగటం జరుగుతుంది. ఈ గాండీవాన్ని 1000 సంవత్సరాలు బ్రహ్మ వద్ద ఉంచుకున్నాడు. తర్వాత 46,000 సంవత్సరాలు ప్రజాపతి దగ్గర ఉన్నది. తర్వాత 3,585 సంవత్సరాలు ఇంద్రుని వద్ద ఉన్నది. తర్వాత 500 సంవత్సరాలు ఇంద్రుని వద్ద ఉండి ఆ తరువాత వరుణుడు దీన్ని పొందినాడు. 100 సంవత్సరాల తర్వాత అగ్ని ఖాండవవనాన్ని దహిస్తున్నప్పుడు ఇంద్రుడు దానిని అడ్డుకొనుటకు ఆ వనంపై వర్షం కురిపిస్తాడు. ఆ వర్షమును ఆపుదల చేయుటకు అగ్నిదేవుడు ఈ గాండీవాన్ని, అక్షయ తూణీరాన్ని, బాణాలను, ఓ రథాన్ని అర్జునునికి బహూకరిస్తాడు. ఈ గాండీవంతోనే అర్జునుడు ఖాండవవనంపై వర్షం పడకుండా దానిపైన ఒక రక్షణ పొరను ఏర్పాటు చేస్తాడు. తరువాత ఎన్నో యుద్ధాలలో దీనిని ఉపయోగించి విజయుడయ్యాడు. మహాభారత యుద్ధం తరువాత శ్రీకృష్ణుని నిర్యాణానంతరం పరీక్షిత్తుకు రాజ్యభారం అప్పగించి అరణ్యాలకు ప్రయాణించుచుండగా ఓ ఎర్ర సముద్రం ఎదురయ్యింది. అప్పుడే అగ్నిదేవుడు కూడా ఎదురై గాండీవంతో పని అయిపోయింది, దానిని వదిలి వేయమనగా అతడు దాన్ని సముద్రంలోకి విసిరివేశాడు. ఆ తర్వాత పాండవులు తమ మహాప్రస్థానాన్ని కొనసాగించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.